ఆడవాళ్ళలో సంతానలేమి సమస్యకి ఎన్నో కారణాలుంటాయి. అందులో ఒక ముఖ్యమైన కారణం బైలాటరల్ ట్యూబ్స్ బ్లాక్ అవ్వడం అన్నమాట. సో, గర్భసంచి పక్కన 2 ట్యూబ్స్ ఉంటాయండి. ఇవి బ్లాక్ అవుతే మనకి న్యాచురల్‌గా ప్రెగ్నెన్సీ రాదు. సో, మేము యూజువల్లీ స్కాన్ చేసిన తర్వాత ట్యూబల్ బ్లాక్ ఉందా లేదా టెస్ట్ చేయాలి అని చెప్తున్నప్పుడు, "స్కాన్ చేశారు కదా మేడం, మరి దాంట్లో ట్యూబ్స్ కనిపించలేదా?" అని అడుగుతూ ఉంటారు. నిజానికి స్కాన్ చేసినప్పుడు మనకు ట్యూబ్స్ కనిపించవండి. ఇవి చాలా సన్న స్ట్రక్చర్స్. ట్యూబ్‌లో ఏదన్నా వాపుండి నీరుంటే తప్ప మనకి స్కాన్‌లో ట్యూబ్స్ కనిపించవు. ట్యూబ్స్ తెరిసున్నాయా లేదా మనకు తెలియాలి అంటే ఖచ్చితంగా హెచ్ఎస్జీ అని టెస్ట్ చేస్తాం. ఎక్స్‌రే చేసి గర్భసంచిలోకి ఒక డై పాస్ చేసి ట్యూబ్స్ తెరిసున్నాయా లేదా అనేది ఎక్స్‌రే ద్వారా తెలుసుకోగలము. లేదా సెలైన్ ఇన్ఫ్యూషన్ సోనోగ్రఫీ అంటే వాటర్ పాస్ చేసి ఆ వాటర్ ట్యూబ్స్ నుంచి వస్తున్నాయా లేదా స్కాన్‌లో చూడగలం. సో, స్కాన్‌లో మనము డైరెక్ట్‌గా చేసినప్పుడు ట్యూబ్స్ కనిపించవు గానీ వాటర్ పాస్ చేస్తేనే ట్యూబ్స్ అనేవి కనిపిస్తాయి.